రైడ్లో జరిగిన ఆ ఇన్సిడెంట్ ఏందో ముందు తెలుసుకుందాం. సో చెప్పండి బ్రో, అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి, ఏం జరిగింది మీకు, ఎందుకు అంత పెద్ద ప్రాబ్లం అనిపించింది? అంత పెద్ద ప్రాబ్లం ఎందుకు అనిపించింది అంటే, ఎవరికైనా స్టార్టింగ్ స్టేజ్లో ఒక ప్రాబ్లం ఫేస్ చేయాలంటే కొంత ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. అది కాక నేను 19 yearsలో రేస్ స్టార్ట్ చేయడం చాలా తక్కువ మంది స్టార్ట్ చేస్తారనమాట. అది కూడా సైక్లింగ్ అంటే చాలా కష్టం అనమాట. ట్రావెలింగే కష్టం అంటే సైక్లింగ్ మరింత కష్టం అనమాట. అది కూడా వితౌట్ ట్రావెలింగ్ అంటే ఇంకా ఎంత కష్టం. ఇంకా రిస్క్ టు రివార్డ్స్ అనేసి నేను చెప్తాను. అలాగే తిరుమల నుంచి స్టార్ట్ అయ్యనమాట. ఎక్కడికి రామేశ్వరం ధనుష్కోటికి. అక్కడ నైట్ పెరగడంలో స్టే చేశాను అనమాట. తిరుచుపల్లి సంథింగ్ ఏదో ఊరు అనమాట. ఓకే. అక్కడ కుర్రోళ్ళు తాగేసి వచ్చి అలాగే టెంట్ దగ్గర పడుకున్నా నైట్. ఒక 11 అలా అవుతుంది. ఓకే. ఆ టైంలో టెంట్ కొట్టేసి లేవనేసి దాడి చేసి అక్కడ 7,000 అమౌంట్ కూడా పోగొట్టుకున్నా. అదే నా లాస్ట్. సో ఓకే, అంటే మీకు కొట్టి అమౌంట్ కూడా తీసుకున్నారు? అమౌంట్ కూడా తీసుకున్నారు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి? తప్పకుండా జరుగుతాయి. ఎందుకంటే మనం ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియా ట్రావెల్ చేసినప్పుడు ఇంకా చూసుకుంటే బయట సొసైటీలో ఎలా ఉన్నారో చూస్తున్నారు కదా, సపోర్ట్ చేసే వాళ్ళు తక్కువ, లగ్గే వాళ్ళు ఎక్కువ. ఇంకా మనం ఇలాంటి దాంట్లోకి ఫేస్ చేసి ఆగిపోతే సరిపోదు. మన టాలెంట్ని ఎక్కడ చూపించాలి, ఇది ఒక స్టెప్ తీసుకొని, ఇది ఒక ఎక్స్పీరియన్స్ తీసుకొని స్టార్ట్ చేసిన లైఫ్. ఇంకా ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్గా వెళ్తున్నాం ముందుకి.